హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే డైలీ స్పార్క్. నేను మీ ఆర్కే. చూస్తున్నారు కదండి ఇడ్లీ ఎంత స్మూత్గా ఉందో. ఇలాంటి స్మూత్ ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకోవడానికి కొలతలు ఎట్లా ఉండాలి ఏంటనేది నేను చెప్తాను. ఇడ్లీ ప్రిపరేషన్ అంతా నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. దీనికోసం మనం ఒక 1 గ్లాస్ పొట్టు మినపప్పు తీసుకుంటున్నామండి. మీరు నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట పొట్టు మినపప్పు. దీన్ని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఈ ఇడ్లీ రవ్వని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. మినపప్పునైతే 3 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టి 90% పొట్టు తీసేసి నీట్గా కడుక్కొని గ్రైండర్కి వేసేసుకోవాలి. మనం గ్రైండర్కి వేసే టైంలో ఈ రవ్వ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా గ్రైండర్కి వేసేసుకున్న తర్వాత రవ్వని 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని గట్టిగా పిండేసి మినప్పిండిని ఇంకా రవ్వని రెండింటిని కలిపేసి నైట్ అంతా పులియబెట్టాలన్నమాట. ఇలా పులియబెట్టేటప్పుడు మనం సాల్ట్ నైట్ అయినా వేసుకోవచ్చు, మార్నింగ్ అయినా కలపచ్చు. శీతాకాలం అట్లయితే నైట్ టైం వేసేయండి, లేకపోతే మార్నింగ్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత దీన్ని స్టీమింగ్కి పెట్టేసేయండి. ఇడ్లీ నేను ఆ పాత్రలో ఎట్లా పెట్టాలనేది చెప్పలేదు, అది మీకు తెలుసు కాబట్టి. సో తర్వాత మనం ఇడ్లీ ఉడికిందా లేదా తెలుసుకోవడానికి తడి చేయి చేసుకొని ఇడ్లీ మీద ఇట్లా ఒక ట్యాప్ చేసామనుకోండి, మన వేలికి ఇడ్లీ పిండి అంటిందనుకోండి, ఇడ్లీ ఉడకనట్టు, లేకపోతే ఉడికిపోయినట్టు అర్థం అన్నట్టు. ఒక 10 మినిట్స్ అంతేనండి, అంతకంటే టైం ఏమీ ఎక్కువ పట్టదు. ఇడ్లీ ఉడికిన తర్వాత మళ్ళీ మీరు వెంటనే సర్వ్ చేయకండి. అంటే ఆ స్టీమింగ్ అదంతా ఒక 5 మినిట్స్ అట్లనే మూత క్లోజ్ చేసి పెట్టండి, లేకపోతే మనకి అది ఇడ్లీ ప్లేట్కి అంటుకుపోతుంది అనమాట. ఒకవేళ 5 మినిట్స్ ఆగిన తర్వాత తీసామంటే అది ప్లేట్కి అతుక్కోకుండా నీట్గా వస్తుంది. సో నేను ప్రిపేర్ చేసే ఇడ్లీ అయిపోయిందండి. చాలా స్మూత్గా వచ్చాయి ఇడ్లీస్. మనకి ఈ ఇడ్లీస్ తెల్లగా రావండి, ఎందుకంటే మనం యూస్ చేసింది పొట్టు మినప్పప్పు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.